హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. 15న సచివాలయం ముట్టడి పిలుపునిచ్చిన బీసీ జనసేన అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారండి. సమగ్ర కుల గణన 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ఈ నెల 15న సచివాలయాన్ని ముట్టడించాలని బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు పిలుపునిచ్చారు. బీసీలు విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలంటే జూలై 15న జరిగే సెక్రటేరియట్ ముట్టడిలో అన్ని సంఘాలు, పార్టీలు, అన్నీ కూడా పక్కన పెట్టేసి భేషజాపులను పక్కన పెట్టి జయప్రదం చేయాలని అయితే కోరారండి. కామారెడ్డి యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో పాటు ఇతర బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారని, సమగ్ర కుల గణన చేస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సో ఈ విధంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా కూడా ఎందుకు కాలయాపన చేస్తున్నారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తము బీసీలు విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వం అమలు చేయాలంటే ఈ జూలై 15న జరిగే సెక్రటేరియట్లో అన్ని సంఘాల, పార్టీలు, సంఘాలు అన్నీ కూడా ఈ విధంగా సచివాలయాన్ని ముట్టడి చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఈ మేరకు అక్కడ చిన్నపాటి బంద్ అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్.